త్వరలోనే ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందా? కుక్కతోక వంకర పాకిస్తాన్ కు ఇంకా బుద్ధి రాలేదా? ఆపరేషన్ సింధూర్ తోనూ తీరుమారని పాకిస్తాన్ కు ఇక చుక్కలేనా? ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, ఇండియన్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమన్ ప్రీత్ సింగ్ ఒకే రోజు ఆపరేషన్ సింధూర్ పై చేసిన కామెంట్స్ ఈ అనుమానాలన్నీ తీరే రోజులు త్వరలోనే వస్తాయని చెబుతున్నాయి. ఇండియన్ ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ అనూప్ఘర్ లో పర్యటించిన ఆయన సైనికులతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందని తేల్చేశారు. పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని, దీనికి సైన్యం సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని ఆపాలని, లేదంటే పాకిస్తాన్ ను భూమి మీద లేకుండా చేస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. ఇటు ఐఏఎఫ్ చీఫ్ అమర్ ప్రీత్ సింగ్ ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ భారత వైమానిక దళంలో ఒక మైలురాయిగా అభివర్ణించారు. ఈ దాడులను త్రివిధ దళాలు సంయుక్తంగా ప్లాన్ చేయడంతో పాటు అమలు చేసి విజయం సాధించామన్నారు. ఇటీవల కొనుగోలు చేసిన లాంగ్ రేంజ్ ఎస్ఏఎంలు పాక్ భూభాగంలోనికి చొచ్చుకెళ్లాయని తెలిపారు. దీని ద్వారా 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం దాడి చేసి 10 పాక్ ఫైటర్ జెట్స్ ను కూల్చేసినట్టుగా ప్రకటించారు. ఈ దాడి చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తు సవాళ్లు అధిగమించేందుకు రక్షణ రంగంలో స్వావలంబన అవసరమన్న ఆయన సుదర్శన చక్ర తయారీకి త్రివిధ దళాలు పనిని ప్రారంభించాయని తెలిపారు. ఇక భారత సేనలోని ఇద్దరు కీలక వ్యక్తులు ఇలా ఒకే రోజు ఆపరేషన్ సింధూర్ పై చేసిన ప్రకటనలు ఇప్పుడు పాకిస్తాన్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఇండియన్ ఆర్మీ దెబ్బకు కకావికలమైన ఆర్మీని ఎలా చక్కదిద్దుకోవాలని భావిస్తున్న తరుణంలో మరోసారి భారత సైన్యం పంజా విసిరితే పరిస్థితి ఏంటనే ఆందోళన కనిపిస్తోంది. With its all the three services, the Army, Navy, Air Force assets being merged together, the air defense assets, the counter UAV assets, and everything working under one combined control of IACCS, it worked out to be a game changer. Our long-range SAMs, the long-range SAMs that we had procured recently and operationalized, that again, turned the table on them. We could look deep inside their territory. We could make sure that they were not able to operate even within their territory, up to a certain distance. And it will go down in the history that longest kill that we achieved of more than 300 kilometers. टेररिस्ट टारगेट को डिस्ट्रॉय करना चाहते थे, टेररिस्ट टारगेट में जो ट्रेनिंग देते उनको डिस्ट्रॉय करना चाहते थे, और जो उनको इंडोक्ट्रिनेशन करते थे. भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में, भूगोल में रहना है कि नहीं रहना. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर्ड टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు ఢిల్లీ నుంచి. గోపి, మనం చూస్తున్నాం ఎయిర్ చీఫ్ మార్షల్ కావచ్చు, అదేవిధంగా ఆర్మీ చీఫ్ కావచ్చు, ఇద్దరు రక్షణ రంగంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం కలిగిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందా అంటే అవునని సంకేతాలు వినిపిస్తున్నాయి. ఎలా చూడాలి? అప్డేట్స్ ఏంటి గోపి? మీరు అన్నట్టుగా ఇటు ఇద్దరు కూడా భారత భద్రతా దళాలకు సంబంధించిన ఉన్నత అధికారులు, వాళ్ళ చీఫ్స్ రెండు వేరువేరు ఘటనల్లో ఒకే అంశంపైన మాట్లాడడం అనేది ఖచ్చితంగా ఇది ఒక సంకేతాన్ని పంపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు సందర్భాలు వేరు, ఇద్దరు వ్యక్తులు మాట్లాడిన పరిస్థితులు వేరు. కానీ వీళ్ళిద్దరు కూడా ఒకే రకమైన మాట మాట్లాడడం, అది కూడా ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మరొకసారి కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపిస్తే ఈసారి ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుంది అనేది కూడా మరోసారి ఇద్దరు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే రాజస్థాన్లో నిన్న ఏదైతే ఆర్మీ చీఫ్ మాట్లాడిన వ్యాఖ్యలు దీన్ని కొంత ఊతమిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ 1.0 సందర్భంగా కొంత వెనక్కి తగ్గాము, కానీ ఈసారి కనుక పాకిస్తాన్ తన వక్రబుద్ధి చూపించినా లేదా ఈ యొక్క సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన ఆపరేషన్ 2.0 తప్పదు అనేది కూడా చెప్తూ ఉంది. అయితే పెహల్గాం ఉగ్రదాడిలో అమాయకులను పొట్టబెట్టుకున్న తర్వాత భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఏ విధంగా విజయవంతం చేయగలిగాము, పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఎయిర్ బేసెస్ని ఏ విధంగా ధ్వంసం చేయగలిగాము అన్న దానిపైన సాక్ష్యాధారాలతో సహా ప్రపంచ దేశానికి చూపించడం జరిగింది. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని చేసిన దాడుల్లో వందలాది మంది ఉగ్రవాదులు హతమవడము, వారి భవనాలు
ప్రయత్నాలంతా కూడా పూర్తిగా నేలమట్టమైన పరిస్థితిని సాక్ష్యాధారాలతో సహా ప్రపంచ దేశాలకు చూపించిన భారత్ మరొకసారి ఆపరేషన్ సింధూర్పై మాట్లాడడం వెనకాల ఏ వ్యూహం ఉంది అన్న దానిపైన కూడా ప్రస్తుతం చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఆపరేషన్ సింధూర్ 2.0 తప్పదు అనేది కూడా ఇటు ఆర్మీ చీఫ్ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇద్దరు కూడా వేరువేరు సందర్భాల్లో మాట్లాడినప్పటికీ ఒకే విషయాన్ని మాట్లాడడం అనేది కూడా భారత ఆర్మీ ఇటు ఎయిర్ ఇండియా ఎయిర్కి సంబంధించిన చీఫ్ ఈ విషయాలు మాట్లాడడం అనేది వీళ్ళు రానున్న రోజుల్లో ఆపరేషన్ సింధూర్ మరోసారి నిర్వహించనున్నారా అన్న అనుమానాలు తావెత్తుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని విడిచిపెట్టకుండా ఇంకా ఉగ్రవాదానికి ప్రోత్సహిస్తూ అనేక రకాల వ్యవహారాలు కూడా జరుపుతూ ఉన్న నేపథ్యంలో ఇటు ఆర్మీ చీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఉపేంద్ర ద్వివేది చాలా సీనియర్ నాయకుడు, ఆర్మీ చీఫ్గా ఉన్న వ్యక్తి. అతను రాజ్నాథ్ సింగ్ తోటి కావచ్చు, ఇటు ప్రైమ్ మినిస్టర్ తోటి కూడా తరచుగా కలుస్తూ ఉంటారు. భారత భద్రతా వ్యవహారాలకు సంబంధించి అనేక అంశాలను కూడా ఆయన ఇటు రాజ్నాథ్ సింగ్ కావచ్చు, ప్రధానికి కావచ్చు వివరిస్తున్న సందర్భాలు అనేకంగా చూస్తూ వచ్చాం. అయితే నిన్న ఆయన రాజస్థాన్లో ఒక కార్యక్రమంలో ఆర్మీ బేస్ క్యాంపులో మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పొచ్చు. ఆపరేషన్ 2.0కి సంబంధించి అంటే గతంలో ఏదైతే ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇటు రెండింటికి సంబంధించిన డిఫెన్స్ చీఫ్లు మాట్లాడుకున్న తర్వాత సీజ్ ఫైర్ ఒప్పందం కుదరడము, ఆ తర్వాత సరిహద్దు ప్రాంతాల వెంట కాల్పుల విరమణ జరగడం తర్వాత కూడా పాకిస్తాన్ తన కవ్వింపు చర్యలను చేపడుతూనే ఉంది. ఎక్కడో ఒక విధంగా భారత్ భూభాగంలోకి చొచ్చుకువచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఇప్పటికే భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతున్న నేపథ్యంలో నిన్న ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి దేశ ప్రజలను ఆలోచించే దిశగా ఉన్నాయని చెప్పొచ్చు. మరి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ 2.0కి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, ప్రతినిత్యం కూంబింగ్ వ్యవహారాలు కావచ్చు, లేదైతే ఎల్ఓసి వెంట లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట జరుగుతున్న కవ్వింపు చర్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా ఆయన దృష్టిలో పెట్టుకునే ఈ ఆపరేషన్ సింధూర్ 2.0 గురించి ఆయన మాట్లాడారు అనేది కూడా కొంత స్పష్టమవుతుంది. ఏదేమైనా ఇటు భారత్ భూభాగంలో కానీ భారతదేశంలో కానీ ఉగ్రవాద కార్యకలాపాలకు కానీ ఇతర ఉగ్రవాద చర్యలను కానీ పాకిస్తాన్ ప్రోత్సహిస్తే కనుక ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. భూగోళం పైన పాకిస్తాన్ అనేది ఉండకుండా చేస్తామనేది కూడా చెప్తూ ఉన్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇటు ఇద్దరు అధికారులు కూడా ఇదే విషయాన్ని కూడా చెప్పడంతో ఆపరేషన్ సింధూర్తో గతంలో పాకిస్తాన్లో ఏ విధంగా అయితే పరిస్థితులు నెలకొన్నాయో పాకిస్తాన్ ప్రజలు కూడా దాన్ని చాలా స్పష్టంగా చూడడం జరిగింది. ఎయిర్ బేసెస్ని కావచ్చు, అదేవిధంగా ఉగ్రవాద శిబిరాలను భారత్ పాకిస్తాన్ భూభాగంలోకి పోకుండానే ఏ విధంగా వాటన్నిటిని ధ్వంసం చేయగలిగింది అనేది కూడా ఇప్పటికే తెలుసుకున్న నేపథ్యంలో మరొకసారి ఆపరేషన్ సింధూర్ అంటే కనుక పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా పోతుంది అనేది కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదే అంశాన్ని కూడా భారత ఆర్మీ చీఫ్ త్రివేది కూడా చెప్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ గోపి. రైట్, మనం చూస్తున్నాం ఆపరేషన్ సింధూర్ 2.0 ఉంటుందా అంటే ఎస్ అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. రక్షణ శాఖలో ఉన్నటువంటి ఇద్దరు కీలక వ్యక్తులు చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ని మోకాళ్లపై కూర్చోబెట్టమైనా కుక్క తోకర వంకర అన్నట్టుగా పాకిస్తాన్ బుద్ధిలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక ఆపరేషన్ సింధూర్ 2.0తో పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్తామని సైనికులు సిద్ధంగా ఉండాలంటున్నారు ఐఏఎఫ్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్, అదేవిధంగా ఆర్మీ చీఫ్ ద్వివేది.